దేవి, కందుకూరులో హత్య జరిగింది కదా, అదే ఫార్చునర్తో గుద్దడం, అది ఆ సంఘటన చూసాక నీకు ఏమనిపించింది? అది చాలా బాధాకరమైన విషయం. ఏ కుటుంబంలో అయినా కూడా ఇలా ఒక వ్యక్తిని కోల్పోతే అది చాలా బాధ కలిగిస్తుంది. నిజంగా ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఏదైనా విభేదాలు ఉంటే కుటుంబాల మధ్య విభేదాలు ఉంటే అవి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి, కానీ అవి వాటిని హత్యల వరకు తీసుకెళ్ళడం అనేది హేయమైన చర్య. ఇప్పుడు కందుకూరులో జరిగిన సంఘటన కుల వివక్ష కాదంటున్నాం. సుగాలి ప్రీతి గారి విషయంలోనే అప్పుడు ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం లేటుగా స్పందించింది, ఇవ్వాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సినవి అందించలేదని చెప్తున్నారు. ఇప్పుడు బేగా ఇచ్చారు అంటున్నారు. ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఇక్కడ యాక్ట్ లేపని ఇస్తారు అంటున్నారు. ఓకే సరే, అప్పుడు సరిగ్గా చేయలేకపోయారు అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి ఇప్పుడు ఎలా చనిపోయిన వాళ్ళందరికీ ఇస్తున్నారేమో. అందరికీ ఇవ్వాలి. అదే ఇప్పుడు ప్రతి విక్టిమ్ కూడా రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నడుస్తున్న ప్రతి విక్టిమ్ కూడా వెళ్ళండి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి. మీ కుల సంఘాలు ఉంటే ఆ కుల సంఘాలతో బయటకు రండి, రోడ్డు మీదకి రండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో మీకు రావాల్సిన హక్కుగా, అంటే మీరు సఫర్ అయ్యారు కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది కాబట్టి ఒక మానవీయ కోణంలో మీకు కూడా ఆదుకోవాలని, మీ నాయకులు కూడా బయటకు రావాలని మీరందరూ ప్రశ్నించండి.